వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుడిని నమ్ముకొనవద్దు. నీ కౌగిట్లో పండుకునైన దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. మరొకసారి దేవుని వాక్యంలో నుండి మీకా ప్రవచన గ్రంథంలో నుండి ఈ ఉదయకాల సమయంలో వాక్య దర్శనంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ మ్యాన్ కైండ్, మానవాళి. స్నేహితుని నమ్మవద్దు, ఇంగ్లీష్లో నైబర్, పొరుగువాడిని నమ్మవద్దు. వీరందరూ మనుషులుగానే మనకు కనిపిస్తూ ఉన్నారు. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు. కొన్నిసార్లు మనుషులు మారవచ్చు. మనుషులు సమయాన్ని బట్టి వారి పద్ధతులన్నీ సడిలించవచ్చు, వారి నమ్మకాలు వమ్ము కావచ్చు. కాబట్టి మనుషుల్ని నమ్ముకొనుట, స్నేహితుల్ని నమ్ముకొనుట దేవునికి సరైన విధానం కాదు అని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ మెంటర్స్, మార్గదర్శకులు. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ముఖ్య స్నేహితుల్ని నమ్మవద్దు అని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. కొన్ని చోట్ల మెంటర్స్, మార్గదర్శకులు అని రాయబడతా ఉంది. కొన్ని చోట్ల బెస్ట్ ఫ్రెండ్స్ అని రాయబడతా వచ్చింది. కొన్ని చోట్లే ఫ్రెండ్స్ అన్న మాట కూడా మనకు కనిపిస్తూ ఉంది. స్నేహితుల యందు కానీ మార్గదర్శకుల యందు కానీ మనము ఏమాత్రము నమ్మిక ఉంచకూడదు అన్న విషయాన్ని కూడా దేవుని యందు తప్ప, క్రీస్తునందు తప్ప పరిపూర్ణమైన నమ్మకాన్ని మనుషుల మీద పెట్టుకోవటానికి అవకాశం లేదు. ఎందుకంటే మార్గదర్శకులు కూడా మనకి మోసం చేయొచ్చు, దారి మళ్ళించవచ్చు. వారు కూడా తప్పుదారిలో నడవచ్చు. వారు కూడా అల్టిమేట్గా నమ్ముకొనదగిన వారు కాదు అని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. స్నేహితులు యందు కానీ, ముఖ్య స్నేహితులు యందు కానీ నమ్ముకొంచవద్దు అని మీకా ప్రవచన గ్రంథంలో దేవుడు చాలా స్పష్టంగా మానవాళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ మ్యారేజ్, వివాహము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నీ కవిగిట పండుకొని ఉన్న దాని అందు నీ పెదవుల ద్వారమునకు నువ్వు కాపు పెట్టుకొనుము అన్న మాట కనిపిస్తూ ఉంది. దేవుని ఎదుట వివాహము అత్యంత సన్నిహితమైన సంబంధం. మన కవిగిట్లో పండుకునేది అని రాయబడతా ఉంది, మన స్పౌస్ అని రాయబడతా ఉంది. ఇంకా చెప్పాలేనంటే మన అర్ధాంగి కూడా అపార్థం చేసుకునటానికి అవకాశం ఉంది. మనకి అత్యంత సమీపంగా ఉండే మనుషులు కూడా మనల్ని మోసం చేయటానికి అవకాశం ఉంది. వారి దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి, నమ్మిక ఉంచకూడదు. చివరికి మనము నమ్ముకొనదగిన వాడు ఒక్కడే ఒక్కడు అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఎ మౌత్, నోటిని. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనము ఏం మాట్లాడుతున్నామో, ఏమి వచిస్తున్నామో, ఏ విషయాలు సంగతులు షేర్ చేసుకుంటున్నామో ఆ విషయాలను మనం జాగ్రత్తగా కాపు పెట్టుకొని మన పెదవుల ద్వారమును జాగ్రత్తగా పరిశీలన చేసి ఇతరులకు నమ్మదగిన వారు కాని వారికి మన సంగతులను చాలా జాగ్రత్తగా చెప్పేవారంగా, కొన్ని విషయాలను అసలు మనం బయటికి పెట్టేవారం కాకున్నట్లుగా మనం జాగ్రత్త పడాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ లోకంలో నమ్ముకొనదగిన వాడు ఎవడూ లేడని నీ వాక్యం మాకు సెలవిస్తుండగా, మా ఏకైక నమ్మదగిన దేవుడు మీరే అని, మా బాధలు, మా శ్రమలు, మా కష్టాలు, మాకన్నిటినీ నీకు మాత్రమే చెప్పుకొని మీరు మాత్రమే మమ్మల్ని నమ్ముకొనదగిన ఆశ్రయపురంగా మీరున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.